హై హైడ్రా ప్రాజెక్ట్ హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే చెరువుల్ని అక్రమంగా ఆక్రమించుకొని కట్టడాలను అయితే కట్టుంటారో అవన్నీ కూల్చేయడానికి ఏర్పడిన ఒక సంస్థ. అది మంచి సంస్థ అండ్ వాళ్ళు చేసే పని కూడా చాలా మంచిది. ఎందుకంటే చెరువుల్ని ఆక్రమించేస్తే ఆ చెరువులోకి వర్షం పడినప్పుడు ఆ చెరువులోకి వెళ్లాల్సిన నీళ్ళంతా ఊరు మీదకి వచ్చేసి ఊర్లో చాలా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి అండ్ చాలా అనర్థాలు జరుగుతున్నాయి. చాలా మంచి సంస్థ, చాలా మంచి ఆలోచన. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింకింగ్. అంతవరకు నాకు ఓకే, ఫైన్. అందులో భాగంగా హైదరాబాద్ లో చాలా కట్టడాలని కూల్చేస్తా ఉన్నారు, చెరువును ఆక్రమించింది. అండ్ రీసెంట్ గా రంగనాథ్ హైడ్రో ప్రాజెక్టు కమిషనర్ అనుకుంటా, తను రాగానే తను అసలు నాన్ స్టాప్ గా కూల్చేస్తానే ఉన్నాడు. అంతవరకు ఓకే. అందులో భాగంగానే నాగార్జునకి ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూల్చేయడం జరిగింది. వెరీ గుడ్. అది ఒక రకంగా అక్రమం కట్టడం అయితే కూల్చడమే మంచి పని. అండ్ దానికి నాగార్జున గారు రెస్పాండ్ కూడా అయ్యారు. ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తూ, ఇది ఆల్రెడీ దీని మీద కోర్టులో ఒక స్టే ఉంది, ఆ స్టే ఉండగానే దీన్ని మీరు కూల్చేశారు. ఒకవేళ నిజంగానే ఇది అక్రమమైన కట్టడం అయితే నేనే నా సొంత డబ్బులతో నేనే కూల్చేసి ఉంటాను. బట్ కోర్టు స్టేలో ఉండగా దీన్ని కూల్చడం అనేది కరెక్ట్ కాదేమో అని చెప్పి చాలా జెంటిల్ గా, చాలా మర్యాద పూర్వకంగా ట్విట్టర్ లో ఒక ట్వీట్ ఇచ్చారు. అంతవరకు ఓకే. బట్ నాకు ఎక్కడ నచ్చలేదంటే, ఒక ఎమ్మెల్యే, ఐ థింక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటా, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, కరెక్ట్, తను రెస్పాండ్ అయిన విధానం కరెక్ట్ కాదు. నాగార్జున ఏమైనా పొలిటీషియనా? హీఈస్ జస్ట్ ఏ హీరో. సారీ హీఈస్ జస్ట్ ఏ యాక్టర్. ఓకే, ఎందుకు హీరో కాదంటే, యాక్టర్స్ దే ఆర్ నాట్ హీరోస్ కదా, దే ఆర్ మూవీ హీరోస్. సినిమాలో మాత్రమే హీరోలు, బయట కాదు కదా. బయట హీరోస్ చాలా మంది ఉన్నారు, నువ్వు నేను కూడా హీరోనే. అది సపరేట్ డిబేట్, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. హీఈస్ జస్ట్ అన్ యాక్టర్. సో తన పొలిటీషియన్ కూడా కాదు. తన గురించి ఈ ఎమ్మెల్యే రియాక్ట్ అయిన విధానం చాలా హార్ష్గా ఉంది. హీ గుడ్ బి రెస్పాండెడ్ జెంటిల్లీ. అంత సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఏమని రెస్పాండ్ అయ్యాడు? నీ దగ్గర ఉండేవన్నీ కక్కిస్తా, నువ్వు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద ఎంతెంత డబ్బులు సంపాదించావో అవన్నీ నేను కక్కిచ్చేస్తాను, నువ్వు కేటీఆర్ కి ఫ్రెండ్, అందువల్లే నీకు ఈ ప్రాజెక్టులు వచ్చాయి, ఇవన్నీ సంథింగ్ ఫిషీ. అవన్నీ షిట్. అవన్నీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. తను అక్రమంగా కట్టుంటే కూల్చేసేయండి, దాంట్లో తప్పే ఉంది. అండ్ ఇంకొకటి, తను ఏమన్నా రాజకీయ నాయకుడు, తను అలా మీ అంత హార్ష్గా తనైతే రెస్పాండ్ అవ్వడు. అదైతే పక్కా. నాగార్జున అంత హార్ష్గా అయితే రెస్పాండ్ అయ్యే ఛాన్సే లేదు. నువ్వు కేటీఆర్ తో ఫ్రెండ్షిప్ చేసావు అండ్ నీ పాత కోడలు సమంత బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. ఇట్స్ టూ పర్సనల్ కదా. తన పర్సనల్ లైఫ్ ని ఈ ఇన్సిడెంట్ వల్ల బయటికి లాగడం ఎంతవరకు కరెక్ట్? అది చాలా పెద్ద తప్పు. నాకు చాలా బాధ అనిపించింది ఆ మాటలు వింటే. హీ కుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ అనిపించింది. మధుసూదన్ రావు, తన పేరు రఘునందన్ రావు. అండ్ ఇంకొక విషయం నాకు అర్థం కాని విషయం ఏమంటే, ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ల్యాండ్ కొంటాం. ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళినప్పుడు మనం దాని మీద ప్రయర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని, ఒకవేళ బ్యాంక్ లోన్ వెళ్ళేటైతే బ్యాంక్ వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసే కదా. అండ్ మనకి రిజిస్టార్ ఆఫీస్ అంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫీస్. రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్టార్ సైన్ చేసి మనకి ఆ ల్యాండ్ ని మన పేరు మీద మార్చుకుంటాం. అంతవరకు కరెక్టే కదా. అంటే ఆ ల్యాండ్ ఇచ్చింది కూడా గవర్నమెంటే కదా. మళ్ళీ గవర్నమెంటే ఆ ల్యాండ్ కూల్చేస్తే ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ ల్యాండ్స్ అంత కరప్టెడ్ ల్యాండ్, అంత అక్రమమైన ల్యాండ్స్ అయితే అది అసలు ముందు మీరు అసలు ఎందుకు అమ్మకానికి పెట్టారో, ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ లో లిస్ట్ అయింది, దాన్ని ఎందుకు సర్వే చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఎప్పటికీ డౌటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ గా. మీకేమన్నా దీని గురించి తెలుసుంటే నాకు చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.